హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ నిన్నైతే రిలీజ్ అయింది భయ్య. మాస్ అభిమానులకి మాస్ ప్రేక్షకులకి పిచ్చగా నచ్చేసింది. క్లాసు ప్రేక్షకులకైతే పిచ్చెక్కిపోయింది. ఇక ఓవరాల్గా మిక్స్డ్ టాక్ అనేది తెచ్చుకుంది. మరి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ డే వన్ మాత్రం అద్భుతంగా కలెక్షన్స్ అనేది ఏ మూవీ రాబట్టింది భయ్య. మరి ప్రివ్యూస్గా బాలయ్య రికార్డ్ అనేది తన రికార్డు తానే బద్దలు కొట్టేసుకున్నాడు. మరి బాలయ్య బాబు కెరీర్లో డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే వీరసింహారెడ్డి. ఈ మూవీ డే వన్ 50 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ డాకు మహారాజ్ 56 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. మేకర్స్ అయితే అఫీషియల్గా పోస్టర్ అనేది దించారు. మరి ఈ పోస్టర్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది భయ్య, మేకర్స్కి అలాగే బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఎందుకంటే వీళ్ళు అనుకుంటే ఒక 70 కోట్ల పోస్టరో 80 కోట్ల పోస్టరో లేకపోతే ఒక 100 కోట్ల పోస్టర్ వేసుకునే అవకాశం ఉంది. వీళ్ళైతే ఎవడో అడిగేవాడు లేడు. వీళ్ళు ఎంత నెంబర్తో అయినా సరే పోస్టర్ అయితే దించుకోవచ్చు. కానీ ట్రాకర్స్కి ట్రేడ్కి అనుగుణంగానే వాళ్ళైతే పోస్టర్ దించారు భయ్య. నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. ఈ మూవీకి డాకు మహారాజ్కి డే వన్ 50 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని. మరి మన ప్రెడిక్షన్కి అనుగుణంగానే 99% యాక్యురేట్గా ఒక 56 కోట్ల పోస్టర్ అనేది మేకర్స్ అయితే దించారు భయ్య. ఇక ట్రేడ్ ప్రకారం అయితే ఈ మూవీకి తెలుగు నుండి ఒక 35 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక 4 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఓవర్సీస్ నుండి ఒక 9 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఈ విధంగా 48 కోట్ల వరకు డే వన్ గ్రాస్ అనేది వచ్చింది భయ్య. మరి ట్రేడ్ ప్రకారం 48 కోట్లు వచ్చింది. వీళ్ళేమో 56 కోట్ల వరకు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. మరి ఈ పోస్టర్ని అయితే మనం రియల్ అని నమ్మొచ్చు భయ్య. ఎందుకంటే వీళ్ళు ట్రేడ్కి అనుగుణంగానే పోస్టర్ అనేది దించారు. ఇక ఈ మూవీకి ఏరియా వైజ్గా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, బ్రేక్ ఈవెన్ రిపోర్ట్ అనేది తర్వాత వీడియోలో చెప్తాను భయ్య. మరి ఆ వీడియోని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.